హైదరాబాద్లో ట్రంప్ టవర్స్, కోకాపేట్లో భారీ లగ్జరీ ప్రాజెక్ట్. అందరికీ నమస్కారం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అదే ట్రంప్ టవర్స్ హైదరాబాద్. హైదరాబాద్ ఇప్పటికే కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రంగూడ ప్రాంతాలు లగ్జరీ రియల్ ఎస్టేట్కు కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కోకాపేట్లో ట్రంప్ బ్రాండ్తో వస్తున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అసలు ఈ ట్రంప్ టవర్స్ ఎక్కడ వస్తుంది, ఇందులో ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎన్ని అంతస్తులు ఉంటాయి, పెట్టుబడి ఎంత ఉంటుంది, ఎప్పుడు లాంచ్ కానుంది, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్కు ఈ ప్రాజెక్టుకు సంబంధం ఏంటి, ఇప్పుడు ఈ వివరాలన్నింటినీ మనం సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా లొకేషన్ విషయానికి వస్తే, ట్రంప్ టవర్స్ హైదరాబాద్ కోకాపేటలోని గోల్డెన్ మైల్ రోడ్ ప్రాంతంలో నిర్మించనున్నారు. కోకాపేట్ ప్రస్తుతం హైదరాబాద్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రీమియం రియల్ ఎస్టేట్ ప్రాంతంలో ఒకటి. పెద్ద కంపెనీలు, కమర్షియల్ ప్రాజెక్టులు, లగ్జరీ అపార్ట్మెంట్లు, విల్లాలు ఇక్కడ భారీగా వస్తున్నాయి. ఇలాంటి ప్రాంతంలో ట్రంప్ టవర్స్ రావడం వల్ల ఈ ప్రాజెక్టుపై సహజంగా భారీ ఆసక్తి ఏర్పడింది. ఈ ప్రాజెక్టులో మొత్తం 2 భారీ టవర్లు ఉండనున్నాయి. అందులో ప్రతి టవర్ సుమారు 65 అంతస్తుల ఎత్తులో ఉండనుంది. అంటే హైదరాబాద్ స్కైలైన్లో కూడా ఈ టవర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ఇక ఇళ్ల విషయానికి వస్తే, ఈ ప్రాజెక్టులో 450కి పైగా లగ్జరీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు ఉండనున్నట్లు సమాచారం. అంటే ఇది సాధారణ అపార్ట్మెంట్ ప్రాజెక్టు కాకుండా ప్రీమియం మరియు లగ్జరీ సెగ్మెంట్ టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టుగా కనిపిస్తుంది. ఇక పెట్టుబడి విషయానికి వస్తే, ఈ ప్రాజెక్టు కోసం సుమారు 2000 కోట్లు పెట్టుబడి ఉంటుందని సమాచారం. ఇక మొత్తం ప్రాజెక్ట్ అమ్మకాల విలువ కూడా 1000 కోట్ల రూపాయల్లో ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్టును 2026 అక్టోబర్లో లాంచ్ చేయడానికి ప్రణాళికలు ఉన్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. అంటే త్వరలోనే హైదరాబాద్లో ట్రంప్ టవర్స్ అధికారికంగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక నిర్మాణం పూర్తి చేసే గడువు విషయానికి వస్తే, తెలంగాణ రెరా రికార్డుల ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తి చేసే తేదీ మే 15, 2031గా నమోదు చేశారు. ఇప్పుడు చాలామందికి వచ్చే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ట్రంప్ టవర్స్ అంటే డొనాల్డ్ ట్రంప్ స్వయంగా హైదరాబాద్లో టవర్ కడుతున్నారా? భారతీయ డెవలపర్లు ట్రంప్ బ్రాండ్తో కలిసి అభివృద్ధి చేస్తున్న బ్రాండెడ్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఇది. అంటే ట్రంప్ పేరుతో బ్రాండ్ ప్రమాణాలను ఉపయోగిస్తూ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి బ్రాండెడ్ రెసిడెన్సెస్ ప్రపంచంలోని అనేక నగరాల్లో మనకు కనిపిస్తాయి. హైదరాబాద్లో కూడా ఇలాంటి అంతర్జాతీయ బ్రాండ్కి సంబంధించిన లగ్జరీ ప్రాజెక్ట్ రావడం రియల్ ఎస్టేట్ మార్కెట్ను ముఖ్యమైన పరిణామంగా చెప్పవచ్చు. ముఖ్యంగా కోకాపేట్ ఇప్పటికే హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. అందుకే ట్రంప్ టవర్స్ రాకతో ఈ ప్రాంతంలోని ప్రీమియం రియల్ ఎస్టేట్ మార్కెట్పై మరింత దృష్టి పడే అవకాశం ఉంది. అయితే ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో కొనుగోలు చేయాలనుకునేవారు కేవలం బ్రాండ్ పేరును చూసి నిర్ణయం తీసుకోకుండా, రెరా వివరాలు, ధర, నిర్మాణ పురోగతి, ఒప్పంద నిబంధనలు, డెవలపర్ వివరాలు వంటి అంశాలను పూర్తిగా పరిశీలించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా చూస్తే, కోకాపేట్లో 65 అంతస్తుల 2 టవర్లు, 450కి పైగా లగ్జరీ అపార్ట్మెంట్లు, 1000 కోట్ల విలువైన ప్రాజెక్ట్. ఇదే ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ట్రంప్ టవర్స్ ప్రాజెక్టును ప్రత్యేకంగా నిలబెడుతోంది. 2026 అక్టోబర్లో లాంచ్కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటికి వస్తే ఈ ప్రాజెక్టుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి? హైదరాబాద్ కోకాపేట్లో ట్రంప్ టవర్స్ రావడం వల్ల ఆ ప్రాంత రియల్ ఎస్టేట్ ధరలు మరింత పెరుగుతాయని మీరు అనుకుంటున్నారా?
మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. అంతేకాకుండా ఇలాంటి హైదరాబాద్ తాజా వార్తలు, రియల్ ఎస్టేట్ అప్డేట్స్ మరియు ముఖ్యమైన సమాచారాన్ని తెలుగులో తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరో ఆసక్తికరమైన వార్తతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.